ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ దీప్య శరణ్య. వెల్కమ్ టు యూరోప్లో ముద్దపప్పు ఆవకాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి గెటప్ అనుకుంటున్నారా? ఏం లేదండి, బేబీ పుట్టిన తర్వాత బేబీ డ్యూటీస్ తోటి ఫుల్ బిజీగా ఉండి నన్ను నేను మెయింటైన్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. మెయింటెనెన్స్ అంటే ఏదో మేకప్ వేసుకొని వీడియో ముందుకి రావడం అని కాదు, బట్ మినిమం వీడియో మేనర్స్ అనేది ఉండాలి కదా. నాకు ఎందుకో ఇది క్యూట్గా ఫన్నీగా అనిపించింది. సో ఈ వీడియోకి ఇలా కంటిన్యూ అయిపోదాం. అట్లీస్ట్ నేను మాట్లాడేటప్పుడు ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే న్యూ మామ్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఈ వీడియోలో నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేది మీరు చూస్తారు. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మాట్లాడాలనుకున్నది, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి 2 విషయాలు డిసైడ్ అయిపోయాయి. ఒకటి ఏంటంటే, నా బేబీకి లోపల నేను ఏది ఫీడ్ చేయాలి అని. ఫీడింగ్ అంటే ఫుడ్ పరంగా తీసుకునేది వేరు, బ్రెయిన్కి ఇచ్చే ఫుడ్ వేరు. ఆ బ్రెయిన్కి ఇచ్చే ఫీడ్ వల్ల, మనం ఇచ్చే పాజిటివ్ ఫీడ్ వల్లే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు తీగ ఉందనుకో, ఒక క్రీపర్ ఉందనుకోండి, అది ఎదిగిన తర్వాత దాన్ని మనం మలచడం అనేది, వాటర్ పోయడం అనేది అది వేరు. బట్ సీడ్గా ఉన్నప్పుడు దానికి ఏది ఫీడ్ చేస్తున్నాం, ఆ క్రీపర్ మంచిగా ఎదగటానికి ఏది ఫీడ్ చేస్తున్నాం అనేది మన ఊంలో ఉన్నప్పుడే ఫామ్ అయిపోతుంది. సో మన లోపల మన బీయింగ్కి ఎలాంటి ఫీడ్ అయితే ఇస్తామో దాన్ని బట్టే బేబీస్ లైఫ్ అనేది డిటర్మైన్ అవుతుంది. తన లైఫ్ కష్టంగా హార్డ్గా వెళ్ళాలా, ఈజీ పాత్లో ఉండాలా అనేది మన ఊంలో ఉన్నప్పుడే, మన కడుపులో ఉన్నప్పుడే బేబీ డిసైడ్ చేసేసుకుంటుంది. ఓవరాల్గా ఏ మనిషికైనా, ఎలాంటి హ్యూమన్ బీయింగ్కైనా ఆల్రెడీ మన లైఫ్ డిసైడ్ అయిపోతుంది. ఎలాంటి పేరెంట్స్కి పుట్టాలి, ఏ ఊర్లో పుట్టాలి, ఎలాంటి ఫ్యామిలీలో ఉండాలి అనేది ముందే డిసైడ్ అయిపోతుందంట. బట్ పుట్టిన తర్వాత ఆ లైఫ్ ఎలా మనం లీడ్ చేస్తాం అనేది మనం ఊంలో ఉన్నప్పుడు తీసుకున్న డెసిషన్సే అనమాట. అండ్ బేబీ పుట్టిన చాలా ఫ్యూ అవర్స్లో మనం వాళ్ళకి ఎలాంటి ఫీడ్ అయితే ఇస్తాం, సరౌండింగ్స్ ఎలా అయితే ఉంటాయో వాళ్ళు అలాంటి డెసిషన్సే తీసుకొని లైఫ్ని అలాగే లీడ్ చేస్తారు. కష్టాలు లేకుండా లైఫ్ ఎవరికి ఉండదు, అసలు ఎవరికీ ఉండదు. డబ్బులు ఉన్నోళ్ళకి ఉంటాయి కష్టాలు, డబ్బులు లేని వాళ్ళకి ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ దానిని మనం ఎలా ట్యాకిల్ చేస్తాము అంటే, ఎలా మనం వాటి నుంచి ఎదుర్కోగలము, ఎంత స్ట్రాంగ్గా మనం ఉండగలము అనేది, అవన్నీ మన కడుపులో ఉన్నప్పుడే మనం తీసుకునే డెసిషన్స్ అనమాట. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలో మనం కడుపులో ఉన్నప్పుడు పెట్టే థాట్స్ వల్ల, పుట్టిన తర్వాత పెట్టే థాట్స్ వల్ల వాళ్ళ లైఫ్ అనేది డిజైన్ చేయబడుతుంది. వాళ్ళే డిజైన్ చేసుకుంటారు ఆ లైఫ్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. కడుపులో ఉన్నప్పుడు మనం ఇచ్చే థాట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడు పాజిటివ్గా నువ్వు సూపర్ హ్యూమన్ బీయింగ్, నువ్వు జన్మురాలివి ఆర్ కారణ జన్ముడివి, నువ్వు ఒక పర్పస్తో పుడుతున్నావు అని బేబీతో మనం మాట్లాడాలి. సో దానివల్ల వాళ్ళకి ఆ కనెక్షన్ ఏర్పడుతుంది. పాజిటివ్ ఎనర్జీస్ డెఫినెట్గా హిట్ అవుతాయి బేబీకి. అదొకటైతే నేను చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో మేము ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్తున్నాం కదా. సో ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మేము ముందే ప్లాన్ చేసుకున్నాము, ఏంటంటే హడావిడిగా వెళ్ళకూడదు. లైక్ బెలూన్స్ పగలు కొట్టేసి నెగిటివ్ పనులు చేయొద్దు అని. లైక్ ఫ్లవర్స్ని ఇలా చింపేసి దారిలాగా వేయడం, ఎందుకంటే అవి చెట్టుకుంటే బాగుంటుంది, అవి చింపేసి అలా వాటి మీద మనం నడిచెళ్ళడం ఏంటి అనిపిస్తుంది నాకైతే. అండ్ బెలూన్స్ పగలు కొట్టి బేబీకి ఎలా అంటే ఒక ప్రిన్సెస్ ఫీల్ రావాలి. చాలా ఇది నా ఇల్లు, నన్ను ఇష్టంగా తీసుకెళ్తున్నారు అంటే, ఒక గాడెస్, ఒక దేవతని మన ఇంటికి లోపలికి తెచ్చుకునేటప్పుడు మనం ఎలా అయితే ఫీల్ అవుతామో అదే ఫీల్ రావాలి. సో ఆ థాట్స్ తనకి, మనం చిన్న బేబీ ఏం తెలియదు పడుకొని ఉంటుంది అనుకుంటాం, కానీ ఆ థాట్స్ వాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతాయి. సో దానివల్ల చాలా మంచి పర్సనాలిటీ తయారవుతుంది, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ తయారవుతుంది, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళు లైఫ్లో. నన్ను హ్యాపీగా వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు, నేను వీళ్ళందరికీ కావాలి అనే ఒక కాన్ఫిడెన్స్ ఫస్ట్ స్టెప్ తనలో
పడుతుంది అనమాట. సో మేము ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఫ్రైడేనే అనుకోకుండా కుదిరింది, అలా కుదిరేసింది. ఫ్రైడేనే ఇంటికి వెళ్ళాము. సో పీక్ వింటర్ సీజన్, ఈసారి వింటర్ అయితే చాలా చాలా దారుణంగా ఉంది యూరోప్లో. సో ఇంటికి వెళ్ళేటప్పటికి మమ్మీ మంచిగా హారతి రెడీ చేశారు. మా ఫ్రెండ్స్కి కూడా చెప్పేశాము బెలూన్స్ వద్దు, పగలగొట్టాలి, ఇవేమీ వద్దు అని. సో కార్ దిగ్గానే సింపుల్గా జస్ట్ ఒక హీలియం బెలూన్స్ తెచ్చుకున్నాము మాతో పాటు. అవేం పగిలేవి కాదు, సౌండ్ చేసి డిస్టర్బ్ చేసే కాదు కాబట్టి బేబీని. సో అవి తెచ్చుకున్నాము. అండ్ మేళాలు మ్యూజిక్ పెట్టుకొని మంచిగా బేబీని, నిజంగా ఒక దేవుణ్ణి మనం లోపలికి రండి అని పిలుస్తున్నప్పుడు, పూజ దగ్గర కూర్చొని మనం ఆవాహయామి అని వినాయకుడికి చదివేటప్పుడు నిజంగా ఆ ప్లేస్లో కూర్చోమని మనం అంటాం. సో అలాగే నేనైతే లోపలికి తీసుకెళ్ళేటప్పుడు అలాగే తీసుకెళ్తున్న ఫీలింగ్ నాకు వచ్చింది. మీరు ఆ క్లిప్పింగ్స్ చూడండి, నాకైతే ఇప్పుడు చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. చాలా చాలా చలిలో మా మమ్మీ వాళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళు మంచిగా దీపాలు అరేంజ్ చేశారు, అటు ఇటు హారతి ఇచ్చారు. ఆ మేళాలతో లోపలికి వెళ్తుంటే ఏ హడావిడి లేదు, ఎలాంటి హడావిడి లేదు, ఎలాంటి రష్ లేదు, ప్లెజెంట్గా వెళ్ళిపోయాం. ఆ వీడియోలో చీకటిగా కనిపిస్తుంది. వింటర్లో ఏంటంటే ఇక్కడ ఎర్లీగా 4:35 కల్లా చీకటి పడిపోతుంది. సో ఆ రోజు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చే టైంకి 6:30 or 7 అయినట్టుంది. ఆ టైంకి చీకటి పడిపోయింది వింటర్ అవ్వడం వల్ల. బట్ చాలా మంచిగా ఇంటికైతే తీసుకొచ్చేసాము. సో దీన్ని బట్టి నేను చెప్తుంది ఏంటి అంటే, న్యూ మామ్స్కి పిల్లలు లోపల ఉన్నప్పుడే వాళ్ళ వూమ్ డెసిషన్స్ అని తీసుకుంటారు. సో మనం మాట్లాడే దాన్ని బట్టి, మనం బిహేవ్ చేసే దాన్ని బట్టి, మన థాట్స్ బట్టి వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసేసుకుంటారు. అండ్ పిల్లలు పుట్టిన తర్వాత ఒక ఇంపార్టెంట్ పని మేము చేసాం. అదేంటి అంటే, బేబీ పుట్టిన 7 hours లోపు ముందుగానే రాజు నేను డిస్కస్ చేసుకొని కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాం. ఆ పాయింట్స్ని బేబీ పుట్టిన 7 hours లోపు మనము లెఫ్ట్ ఇయర్లో అంటే స్లోగా మాట్లాడాలన్నమాట, స్లోగా చెప్పాలి అన్నీ పాజిటివ్గానే. నువ్వంటే మాకు చాలా ఇష్టం, నువ్వు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు పేరెంట్స్ని, ఎల్డర్స్ని అందరినీ రెస్పెక్ట్ చేయాలి, కాన్షియస్గా ఉండాలి, అలా కొన్ని మాకు అనిపించినవి మేము రాసుకున్నాము. ఆ పాయింట్స్ అన్నీ కావాలంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక 12 points అనుకుంటా. అవన్నీ బేబీ చెవులో చెప్పాలి. అండ్ పుట్టిన తర్వాత దయచేసి రిలేటివ్స్ ఆర్ ఎవరైనా సరే, ఫ్రెండ్స్ ఎవరైనా బేబీని చూడడానికి వెళ్ళినప్పుడు బేబీని బేబీలాగా చూడండి. కానీ కలర్ ఇలా ఉంది, ముక్కు ఇలా ఉంది, కళ్ళు ఇలా ఉన్నాయంటే బేబీ ప్రతిదీ వింటుంది గాయస్. బేబీ ఈజ్ నాట్ ఏ జోక్. వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, పెద్దవాళ్ళకన్నా ఎక్కువే అర్థమవుతాయి ఆ ఏజ్లో. సో ఆ కళ్ళు మూసుకొని అన్నీ వాళ్ళు డిసైడ్ చేసేసుకుంటారు వాళ్ళ లైఫ్. ఎలా అంటే ఒక పెద్ద రీల్ రన్ అవుతూ ఉంటుంది లోపల. ఫర్ ఎగ్జాంపుల్, ఏంటి చామంచాయిగా ఉంది, ఏంటి మొహం ఇలా ఉంది, ముక్కు ఇలా ఉంది, కళ్ళు ఇలా ఉంది అన్నప్పుడు వెంటనే బేబీ లోపల ఒక రీల్ వేసేసుకుంటుంది. అవునా అని లో కాన్ఫిడెన్స్ అనమాట. ఓ నేను కలర్ తక్కువ, సో నేను కాన్ఫిడెంట్ కాదు, నేను అందరి ముందుకు వెళ్ళలేను, అందరిలో నేను కొంచెం తక్కువ. ఇప్పుడు ఎలా అయితే మనం కొన్ని వాటికి రియాక్ట్ అవుతామో అవన్నీ మనం చైల్డ్హుడ్లో తీసుకున్న సమ్ డెసిషన్స్ అనమాట. సో దానివల్ల పిల్లల డెసిషన్స్, వాళ్ళ లైఫ్ లీడింగ్ అంతా మారిపోతుంది. సో వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడదాం అనుకుంటున్నా. చాలా 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 ఇంపార్టెంట్. ఒక బీయింగ్ని మనం భూమి మీదకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలో డిజైన్ చేసేది అంతా మన లోపల ఉన్నప్పుడే. కాబట్టి ఒక్కళ్ళకన్నా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో నా క్లిప్పింగ్స్ చూసేయండి, నేను ఇంటికి ఎలా డిశ్చార్జ్ అయ్యాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గాయ్స్. మేము యాక్చువల్లీ 3 daysకి డిశ్చార్జ్ అయిపోవచ్చు అన్నారు, 4th day అనుకుంటా. బట్ మేము కావాలనే ఉన్నాము 6 days, బికాజ్ వింటర్ కదా. ఇంట్లో ఆ టెంపరేచర్స్కి తనకి అలవాటు అవ్వడం ఎలా ఉంటుందో అని ప్రశాంతంగా హాస్పిటల్లోనే ఉన్నాము. బికాజ్ ఫుడ్ కూడా మొత్తం వాళ్ళే మంచిగా ప్రొవైడ్ చేసేవాళ్ళు అనమాట, న్యూట్రిషియస్ ఫుడ్. జస్ట్ బేబీ, నేను, రాజు, అంతే. మేము ముగ్గురము ఆ 6 days అలాగే ఉన్నాం హాస్పిటల్లో ప్రశాంతంగా. అండ్ డాడీ, మమ్మీ, అత్తయ్య వాళ్ళు వచ్చి చూస్తూ ఉండేవాళ్ళు. అఫ్ కోర్స్ డాడీ అయితే 2 పూటలు వచ్చి హాస్పిటల్ ఇచ్చే ఫుడ్ చాలదు అన్నట్టు ఇంటి నుంచి కూడా మమ్మీ వండి పంపించేది. బలమైన ఫుడ్ అవి ఉంటాయి కదా, సో అదంతా మమ్మీ చేసి పంపిస్తే డాడీ తీసుకుని వచ్చేవాళ్ళు. ఆ ఫుడ్ ఈ ఫుడ్ చాలా ఎక్కువైపోయేది నాకు.
తెలగపిండి కర్రీ అని ఇంకా సాల్ట్ మసాలాలు ఏం లేకుండా చేసేవాళ్ళు. బట్ హాస్పిటల్ ఏమో నాన్ వెజ్ అంతా పెట్టేవాళ్ళు. మాకు ఇది ఒక పెద్ద బాధ అయిపోయేది. ఇంట్లో ఏమో నాన్ వెజ్ తినొద్దనేవాళ్ళు, హాస్పిటల్లో డాక్టర్స్ ఏమో ఇవన్నీ తినాలనేవాళ్ళు. ఒక పెద్ద కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనమాట ఆ టైం. అది అందరికీ కామనే అనుకుంటా. ఇండియాలో ఉన్నప్పుడు ఎనీవేస్ వీ కెనాట్ అవాయిడ్ రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని రావద్దని మనం చెప్పలేము అంతమందికి. అట్లీస్ట్ అబ్రాడ్లో ఉన్నోళ్ళైనా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ప్రశాంతంగా ఎవ్వరు లేకుండా ఓన్లీ కపుల్ అండ్ బేబీ మీ ఇద్దరూ మంచిగా బేబీతో స్పెండ్ చేయొచ్చు ఆ స్టార్టింగ్ డేస్. అవి చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి బేబీ మీద. సో అలా ప్లాన్ చేసుకోండి. హాస్పిటల్ అయితే అసలు ఏమీ ఇక్కడ ప్రాబ్లం అవ్వలేదు. అన్నీ నేను తీసుకెళ్ళి ఏది వాడలేదు, ఎందుకంటే అన్నీ వాళ్ళే ఇచ్చారు. టవల్స్ దగ్గర నుంచి బేబీ డైపర్స్ దగ్గర నుంచి అక్కడ మీరు చూసే ప్రతిదీ వాళ్ళు ఇచ్చిందే. సో ఇదన్నమాట 2 బెడ్స్ ఉన్నాయి మంచిగా. ఇది వచ్చేసి వియన్నాలో 9th డిస్ట్రిక్ట్లో నా హాస్పిటల్ గోల్డెన్ క్రాయిస్ అని. చాలా బాగుంది హాస్పిటల్ ఫెసిలిటీస్ అయితే. ఇక్కడ హాస్పిటల్లో నుంచి మనం డిశ్చార్జ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇలాంటి బేబీ చైర్లోనే తీసుకెళ్ళాలి. అది రూల్ అనమాట. మనం ఎత్తుకొని తీసుకెళ్ళడానికి అదంతా కుదరదు. అండ్ కార్లో వెళ్తే డెఫినెట్గా కార్ సీట్లోనే పెట్టాల్సింది, అది ఎంత చిన్న బేబీ అయినా సరే. మాకైతే ఒక బొమ్మని ప్యాక్ చేస్తున్నట్టు అనిపించింది. వింటర్ కదా, చలేయకుండా ఉండడానికి, వెచ్చగా ఉండడానికి మంచి క్లాతింగ్స్ లేయర్స్ వేసి ఆ వెచ్చగా పింక్ బెడ్షీట్లో ర్యాప్ చేసాము. మా బేబీ వింటర్ బేబీ అనమాట. ఇప్పుడు మసాజ్కి ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే మేము చాలా రోజులు ఉన్నాం కదా హాస్పిటల్లో, ఇంకెప్పుడు వస్తారమ్మా అన్నట్టు ఉన్నారు వాళ్ళు. సో ఇంటికి వచ్చేసాము. సో ఈ వీడియో వచ్చేసి మా డాడీ రికార్డ్ చేశారు. ఆ చలిలో అసలు వాళ్ళు ఎలా ఉంటారో అనుకున్నాం, కానీ డాడీ మమ్మీ అత్తయ్య కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. మాకే చాలా చల్లగా ఉంది. ఆ చలిలో వీడియోస్ రికార్డ్ చేశారు. నేను తీయమని కూడా చెప్పలేదు చాలాసార్లు. మా డాడీ చాలా ఒకేషన్స్లో ఇలా వీడియోస్ రికార్డ్ చేస్తారు. అవి తర్వాత చూసుకున్నప్పుడు భలే మెమరీస్గా అనిపిస్తాయి. నాకు అంటే ఒక ఫోటో అలా అనుకున్నాను, కానీ నేను అసలు వ్లాగ్ తీద్దామని ఇదంతా నాకు లేదు. ఎందుకంటే ఆ మూమెంట్లో ఉన్నాను నేను. అసలు వ్లాగింగ్ చేసుకోవాలి అని అనిపించలేదు. బట్ ఇలా నాకు షూట్ చేయడం వల్ల మా ఫ్రెండ్స్ కానీ మా డాడీ కానీ ఇలా షూట్ చేయడం నాకు అసలు చాలా మెమరబుల్గా ఉన్నాయి. ఇప్పుడు అవి చూసుకుంటుంటే మంచిగా ఈ ఓవరాల్ ప్రాసెస్లో ఆ మేళ తాళాలు మ్యూజిక్ రన్ అవుతూనే ఉంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే బేబీని మొత్తం రెడీ చేసి పెట్టుకున్న బెడ్రూమ్లో పెట్టేసాము, వామ్గా ఉంచాము. అండ్ మా ఫ్రెండ్స్ ఇలా చిన్నగా సెలబ్రేట్ చేశారు కేక్ తోటి. ఫస్ట్ డే అనమాట బెడ్ మీద ఇలా పడుకోబెట్టడం. ఆ మూమెంట్స్ అన్నీ చాలా ప్రెషియస్గా అనిపించినాయి. నేను ఫస్ట్ డే ఆన్ డ్యూటీ అనమాట ఇంట్లో. రాజు మంచిగా పడుకునేవాడు. రాజుకి ఆన్ టైం నిద్ర వచ్చేస్తుంది అనమాట. బుజ్జి బేబీ కదా, అసలు పెద్ద ఏడుపులు అవేం ఉండే కాదు అసలు. చిన్నప్పుడు మంచిగా అలా పడుకోవడం, పాలు తాగడం, పడుకోవడమే ఉండేది. చక్కగా అయితే పడుకోనేది, ఏడ్చి ఇబ్బంది పెట్టిందే లేదు. సో అదనమాట ఇవాళ వీడియో చూసి ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకా కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. బాయ్ బాయ్.